మహిమ కలుగునగాక. 4వ మాసంలో 2వ శనివారంలో మనందరం కలిసి ఎస్తేరు ప్రార్థనా సహవాసంలో గడపటానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి చేరువచ్చిన మీకు అందరికీ, ప్రత్యేకంగా నాకు ఈ సమయం ఇచ్చిన ప్రియులు ఎస్తేరు ప్రార్థనా సహవాస నాయకులు కుమారయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కార్యక్రమం అంతా చక్కగా నడిపిస్తున్న ప్రియులు బ్రదర్ చందన గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి స్థలంలో చాలామంది దైవజనులు ఉన్నారు. అలాగే సీనియర్ దైవజనులు సైమాన్ గారు కూడా చేరువచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో 1 కొరింథీ పత్రిక 1:18 వచనాన్ని ఎవరైనా జ్ఞాపకం చేయండి. 1 కొరింథీ పత్రిక 1:18 వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడినచున్న మనకు దేవుని శక్తి. అపొస్తలుడైన పౌలు సిలువను గురించి చాలా విలువైన మాట, లోతైన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న పాపికి వెర్రితనము కానీ రక్షణ పొందిన నీకు నాకు దేవుని శక్తి అనే చక్కటి మాట పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన మా ప్రియ తండ్రి, చదవబడిన ఈ లేఖన భాగాన్ని మా వినికిడిలో విరిచి వడ్డించండి. నిలబడిన నీ దాసుడు వట్టివాడు, బలహీనుడు. నీ దాసుని ముఖాంతరము నుండి మా అందరితో సూటిగాను స్పష్టంగాను మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందండి. ప్రతి ఒక్కరు నీ స్వరాన్ని వినటానికి సహాయము చేయండి. యేసు శక్తిగల నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఎందుకు మనకి శక్తి అయ్యున్నదంటే, దేవుని పిల్లలారా 3 ప్రాముఖ్య విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 9:14లోకి మనం వెళ్తే, క్రీస్తు సిలువలో కాచిన రక్తము ద్వారా మొదటిగా చదవండి 9:14, ఆ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనం ఆరాధిస్తున్న ఆరాధికుడు ఎవరంటే జీవము గల దేవుడు. నీవు నేను జీవము గల దేవుని ఆరాధించాలి అంటే మనకి ఎప్పుడు కూడా శుద్ధి చేయబడిన మనస్సాక్షి అనేది అవసరం. దేవుని స్తోత్రం. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రభునందు ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ నీకు మంచి మనస్సాక్షి లేకపోతే, శుద్ధి చేయబడిన మనస్సాక్షి లేకపోతే ఖచ్చితంగా నీ విశ్వాసం జారుకుంటుంది. అది ఖాయం. చదవండి, తిమోతి రాసిన 1 తిమోతి పత్రికలో 1:18-19 ఒకసారి జ్ఞాపకం చేయండి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. క్రైస్తవ జీవితం అనేది పోరాటంతో కూడింది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరిశోధన చేస్తే 40 దినాలు సిలువ ధ్యానాలని, 40 దినాలు యేసుక్రీస్తు సిలువకు ముందు శ్రమ పడ్డారనే విషయం ఒక్కటి మనకి కనబడదు పిల్లారా. అందుకనే తరచి ప్రతీది కూడా పరిశోధించి రాసిన స్వార్థికుడు ఎవరు అంటే లోక.
ప్రభు శిష్యుడు కాదు. లూకా ఒక వైద్యుడు. లూకా తన సువార్తను రాసే సమయానికల్లా ప్రభు యొక్క తల్లి జీవించే ఉంది. అందుకని ప్రతీది కూడా లూకా సువార్తలో ఉన్నవి మత్తయి సువార్తలో చూడు, యోహాను సువార్తలో, మార్కు సువార్తలో మనం చూడం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేయండి. లూకా సువార్త 1:3 భాగంలో త్వరగా రండి. లూకా సువార్త 1:3 చదవండి. చదవండి. వివరముగా వ్రాయుటకు మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను. చాలా ఎంత చక్కటి మాట చూసారు. కాబట్టి పరిష్కారముగా ఇవన్నీ నేను తెలుసుకొని ఇవి రాస్తున్నాను అన్నాడు లూకా. ఎందుకంటే లూకా వైద్యుడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక రోగి వెళ్ళినప్పుడు డాక్టర్ బాగా పరీక్షలు చేస్తాడు, పరిశోధన చేస్తాడు, టెస్టులు చేయిస్తాడు. ఆ రోగానికి గల మూల కారణం ఏంటో వైద్యుడు పట్టుకుంటాడో దానిని బట్టి ట్రీట్మెంట్ చేయగలడు వైద్యుడు. అదేవిధంగా వైద్యుడైన లూకా కూడా తన సువార్తను రాయటానికి పరిష్కారముగా అన్నీ తెలుసుకొని తను రాసినట్టుగా అక్కడ రాస్తున్నాడు. అందుకే ఈ మాట ఆయన రాశాడు లూకా సువార్తలో 9:23 భాగంలో మనం గమనిస్తే, మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవాలనో. గమనించారు, ప్రతి దినము అనే మాట చాలా స్పష్టంగా సువార్తికుడైనటువంటి లూకా రాశాడు ఆ విషయాన్ని. ప్రతిదినం దానినే పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ ఈ మంచి పోరాటమును పోరాడాలి అన్నాడు. చూసారా, నువ్వు రక్షించబడిన దినము నుండి దేవుని రాజ్యములో ప్రవేశించే వరకు, అంటే నువ్వు మరణించే వరకు, ప్రభు పిలుపు వచ్చే వరకు ఇది పోరాటముతో కూడిన జీవితం అనే విషయాన్ని మరొక్కసారిగా ఈ రాత్రి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. కాబట్టి మరలా చదువుతామా? తిమోతి పత్రికలో 1 తిమోతి 1:18 నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బ్రద్దలో అయిపోయిన వారి వలె చెడియున్నారు. చాలు, అదే అండి. బ్రద్దలైపోయినటువంటి వాడ ప్రయాణం చేయగలదంటారా? చెప్పండి. చేయలేదు, ప్రయాణం చేయలేదు. నీకు మంచి మనస్సాక్షి లేకపోతే ప్రియలారా, నీవు కూడా దేవునితో నడవలే, దేవునితో సహవాసం చేయలే. ఎప్పుడైతే నీకు మంచి మనస్సాక్షి లేదో ఆటోమేటిక్గా నీ విశ్వాసం జారుకోవటం ఖాయం. కాబట్టి క్రీస్తు యొక్క సిలువ ద్వారా ప్రభు కాచిన సిలువ రక్తం మొదటగా ఆ జీవము గల దేవుని సేవించటానికి, నిజమైన ప్రభువుని సేవించటానికి, ఆరాధించటానికి అది మొదటగా చేసిన పని ఏమిటంటే మనస్సాక్షిని శుద్ధి చేసినది. ప్రభునందు ప్రియులారా, ఇందుకే పౌలు అంటాడు అది మనకు శక్తి అయి ఉన్నది అని అంటాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా ఎఫెసీ పత్రిక 1:7 భాగం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. త్వరగా రండి. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా
మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచన అంటే విడుదల అండి, విడుదల. ప్రభునందు ప్రియులారా, ఎగ్జాంపుల్, నీవు ఒక షాప్కి వెళ్ళావు, నేనే షాప్కి వెళ్ళాను, ఒక మంచి ఒక విలువైన సెల్ ఫోన్ కొన్నాను. దీని 10,000 రూపాయలు. 10,000 రూపాయలు షాపుడికి ఇచ్చేస్తాను. ఇది నాకు ప్యాక్ చేసి ఇచ్చాడు. అప్పుడు నేను అన్నాను, ఏమండి ఇది మీ దగ్గర ఉంచండి అని నేను చెప్పి వదిలిస్తా వచ్చాను అనుకోండి. ఏమనుకుంటాడు షాప్ అతను? నేను ఎందుకు కొన్నాను దీన్ని? నాతో పాటు దీనిని తీసుకువెళ్ళడానికి నేను కొన్నాను. ఎందుకు దేవుడు మనల్ని విమోచించాడు? క్రీస్తు రక్తముతో ఈ లోకము నుండి ఎందుకు విమోచించాడు అంటే, ప్రియులారా, నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి, ఆయన ఉన్న స్థలములోనికి తీసుకువెళ్ళటానికి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు దేవుడు తన కుమారుడైన క్రీస్తు లోకానికి వచ్చి మరణిస్తాడని ముందే దేవుడు ఒక ప్లాన్ గీశాడు. ఆ ప్లాను నిర్గమకాండం 12 అధ్యాయములు ఇందాక మనం చదువుకున్నాం. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే, ఒక బిల్డింగ్ కట్టాలి అంటే మొదటిగా మనం ఇంజనీర్ సంప్రదిస్తాం. ఆ ఇంజనీర్ ముందు ఏం చేస్తాడంటే, గొయ్యలు తీసేసి ఫౌండేషన్ అన్ని చేసేయడం. మొదటిగా దాని కొలతలని తీసుకుంటాడో, ఏది ఎక్కడ రావాలో చూసుకుంటాడో, ఒక డిజైన్ చేసి ఏం చేస్తాడంటే, ప్రియులారా, అతను ఒక నమూనా తీసుకుంటాడు, ఒక ప్లాన్ తీస్తాడు. ప్లాన్ తీసిన తర్వాత దాన్ని ప్రారంభిస్తాడు. అలాగే సిలువను గూర్చి ప్లాన్ నిర్గమకాండములో 12 అధ్యాయములో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండం 12 అధ్యాయం ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు నుండి విడుదల పొంది కనాను దేశానికి వెళ్ళటానికి అది ఆఖరు రాత్రి అయ్యున్నది, లేక ఆఖరు దినమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు ఈ రాత్రి విడుదల పొందబోతున్నారు. ఐగుప్తు నుంచి మీరు బయటికి రాబోతున్నారు. ప్రతి కుటుంబానికి సరిపడగలిగిన ఒక గొర్రె పిల్లని తీసుకోనండి, లేదా ఒక మేక పిల్లని తీసుకోనండి. దాన్ని మీరు బాగా పరీక్షించాలి. 10 దినాలు మీ దగ్గర ఉంచుకోవాలి. 10 దినాల తర్వాత 4 దినాలు దాన్ని పరీక్షించాలి. 4 దినాలు పరీక్షలో అది జబ్బు కానిదైతే, మంచిదైతే, ఆరోగ్యం కలదైతే, నిర్దోషమైనదైతే, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రారంభములోనే 40 దినాలైన ఉపవాసం ఉన్నాడు. సేవ ప్రారంభములో 40 దినాలు కూడా ఆయన పరీక్షించబడ్డాడు, నేరుగా సాతాను ద్వారా. తర్వాత ఆయన మనుషుల ద్వారాగా పరిశోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. పౌలు విధంగా రాస్తాడో, హెబ్రీ పత్రిక 7 అధ్యాయం 26 వచన భాగాలు మనం గమనిస్తే పౌలు చక్కటి సాక్ష్యం ఇస్తాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయినా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. చూసారా మన ప్రభులు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో చూసారు. నిర్దోషమైన మేక అయినా, గొర్రె అయినా అది రోగం కలిగి ఉండకూడదు, ఆరోగ్యం కలిగి ఉండాలి, మంచి యవ్వనమై ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మంచి యవ్వనములోనే యేసు ప్రభు శిలువ మరణానికి ఎలకమునుపు ఆయన ఎన్ని విధాలుగా పరీక్షించబడ్డాడో, చివరికి అన్యాయపు తీర్పు నొందిన వాడై ఆయన సిలువకి వెళ్ళినట్లుగా మనం చదువుతాం నిర్గమకాండం 12 అధ్యాయంలో. అప్పుడు ఏం చేయాలి? ఒక కుటుంబానికి సరిపడ గొర్రెపిల్లను తీసుకోవాలి, దాన్ని పరీక్షించాలి, దాని యొక్క వధించి దాని రక్తాన్ని పల్లెములోనికి తీయాలి. దాని మాంసాన్ని ఏం చేయాలి? నిప్పుల మీద కాల్చాలి. వండడానికి వీళ్ళే నిప్పుల మీద కాల్చాలి. కాల్చిన తర్వాత ఈ తీసిన రక్తాన్ని ఏం చేయాలి? నిలువు కమ్మికి, అడ్డు కమ్మికి పూయాలి. ఆ రాత్రి సంహారకుడు ఆ దేశమంతా సంచారం చేయబోతున్నాడో, సంహారకుడే కాదు, దేవుడు కూడా ఆ దేశమంతా సంచారం చేయబోతూ ఉన్నాడు. ఏ ఇంటి మీద అయితే రక్తపు యొక్క మరక ఉండదో, గుర్తు ఉండదో, ఆ ఇంటిలోనికి సంహారకుడు చొరబడి ఆ ఇంటిలో ఉన్న తొలుచులో
ప్రియ దేవుని బిడ్డలారా, తొలుచూలు బిడ్డలందరూ కూడా చనిపోతారు. తొలుచూలు పశువులు కూడా చనిపోతాయి. దేవుడు ముందే ఆర్డర్ జారీ చేశాడు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా జాగ్రత్త పడులాగున గొర్రెపిల్లని తీసుకున్నారు, దాని రక్తం తీశారు, ద్వారబంధపు నిలువుకమ్మకి అడ్డుబొమ్మకి పూశారు, దాని మాంసాన్ని అగ్నితో కాల్చి పిల్లరా టేబుల్ మీద పెట్టుకుని వారు ఏం చేయాలో తెలుసా? ఏ విధంగా తినాలో కూడా దేవుడు చెప్పాడు. 11వ వచన భాగంలో 12, 11వ వచనంలో, మీరు దానిని తినవలసిన విధమేదనక మొదటగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు మీరు దానిని తినవలెను. ఇది మీకు యెహోవా పస్కా బలి. చూసారా, ఆ పస్కా బలి ఏ విధంగా తినాలో ప్రభు స్పష్టంగా చేస్తాడు. ఇక్కడ మొదటిగా మీ నడుమును కట్టుకోవాలి అన్నాడు. మీ నడుము కట్టుకోవాలంటే దాని అర్థం ఏంటంటే, మీ గురి ఎక్కడ ఉండాలో తెలుసా? కనాను దేశం మీద ఉండాలి. అది నడుము కట్టుకోవటమంటే అదే. పౌలు రక్షించబడిన తర్వాత పౌలు ఒక్కడే చెప్పగలిగాడు ప్రియదేని బిడ్డలారా. అలాగే ఒక సంఘానికి కూడా దేవుడు ప్రియరా ఇచ్చాడు. ఏదో తెలుసా? కిరీటాన్ని ఇచ్చాడు. పౌలు కూడా ఈ మాట చెప్పగలిగాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? మంచి 4:8 వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. గమనించారా? పౌలు ఎంత అద్భుతమైన మాట చెప్పగలిగాడు చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ నీతి కిరీటం చూసిన పౌలు, నీతి కిరీటాన్ని ఎరిగిన పౌలు, ఆ నీతి కిరీటాన్ని పొందుకోవటానికి 7వ వచన భాగంలో ఏమంటాడో తెలుసా? మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును నేను కాపాడుకుంటేనే. చూసారా, నీతి కిరీటం చూస్తాడు పౌలు. కిరీటం చూసిన తర్వాత ఆ నీతి కిరీటాన్ని పొందుకోవడానికి పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? మంచి పోరాటాన్ని పోరాడాను. క్రైస్తవ జీవితం అనేది పోరాటముతో కూడిందని నేను ముందే మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ పోరాటం కూడా ఎలాంటిదంటే మంచి పోరాటం. ఏమండి, సువార్త ప్రకటించే వాళ్ళందరూ వాస్తవమైన సువార్తేనా కాదని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి. చదవండి, ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రండి. కొందరు చూడండి, కొందరు అసూయ చేతను, కొందరు కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చదవాలి. సిద్ధ మనసుతో కాక, శుద్ధ మనసుతో కాక, కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. చూసారా, సువార్త ఎన్ని విధాలుగా ఉందో గమనించారా? కక్షతో ప్రకటించేవారు కొందరైతే, అసూయతో ప్రకటించేవారు కొందరైతే, కలహ బుద్ధితో ప్రకటించేవారు కొందరైతే, మంచి బుద్ధితో ప్రకటించేవారి మరొకొందరు. ఈ సువార్తలో నువ్వు ఎలాంటి సువార్త అని చెప్పగలవు దేవుని పిల్లలారా? అందుకే అది నువ్వు తెలుసుకోవాలంటే, నువ్వు ఎరగాలంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? 1 యోహాను రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 20 వచన భాగంలో మీరు గమనిస్తే 2:20 మొదటి, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును మీరు ఎరుగుదురు. ఏంటి ఎరుగుతాం? 18వ వచనానికి ఒకసారి రండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. గమనించారు? ఇది కడవరే గనుక ఇప్పుడు అనేక మంది క్రీస్తు యొక్క విరోధులు, క్రీస్తుకు వ్యతిరేకంగా బోధించేవారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బోధించే అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధుడైన క్రీస్తు ద్వారా అభిషేకం పొందుతారో వారు మాత్రమే ఏ బోధ ఎలాంటిదో, కక్షతో ప్రకటించే బోధ, అసూయతో ప్రకటించే బోధ, మంచిది బుద్ధితో ప్రకటించే బోధ అనేది
దేవుని అభిషేకం కలిగిన వారు మాత్రమే ఎరగగలరనే విషయాన్ని చాలా స్పష్టంగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టం చేశాడు ప్రభువారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడైతే నీతి కిరీటం చూశాడో పౌల్లో మంచి పోరాటాన్ని పోరాడాడట. తర్వాత పరుగును కడముట్టించాడంట. తన విశ్వాసాన్ని కడ వరకు కూడా కాపాడుకున్నాడంట. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని 40 days మాత్రమే కాదు కొనసాగించేది. నీ ఉపవాసాలు 40 దినాలు మాత్రమే కాదు చేసి మిగిలిన సంవత్సరం అంతటిలో నిష్ఠానుసరంగా జీవించటం కాదు. అందుకే ప్రతిదినం తన సిలువనెత్తుకొని, అంటే రక్షించబడినది మొదలుకొని ప్రభు పిలిపొచ్చే వరకు కూడా ప్రియులారా ప్రతి దినము క్రీస్తు కొరకును శ్రమ పడితేనే ఉంటాం. ఎందుకో తెలుసా? ఈ లోకం దేవునికి చెందింది కాదు. యేసు ప్రభు వారు అంటారు, ఈ లోకాధికారం వస్తున్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో 31 వచ్చిన భాగం 30 వచ్చిన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎకానమీతో విస్తరించి నేను మాట్లాడను, ఈ లోకాధికారం వస్తున్నాడు, నాతో వానికి సంబంధం లేదు అని తెలుగులో ఉంటుంది, కానీ దాని ఇంగ్లీషులో వాడికి సంబంధించింది నాలో లేదు అని స్పష్టంగా ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే సాతాను యొక్క మాట విని ఏదైనా తోటలో హవ్వ దేవుడు తినకూడని పండును ఎప్పుడైతే తిన్నదో అప్పటి నుండి సాతానుడు ఏమైపోయాడంటే ఈ లోకానికి అధికారి అయిపోయాడు. ప్రియ దేవుని బిడ్డల, ఈ లోకములో సాతానుడు అధికారము కలిగి ఉన్న లోకంలో నీకు సుఖం ఉంటుందని ఎలా ఊహించగలవు? ఇది హాయి జీవితం అని ఎలా ఊహించగలవు? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు 2 విషయాలు స్పష్టం చేశారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14 వచ్చిన భాగములో అక్కడ ఏమన్నారు ఒకసారి జ్ఞాపకం చేయండి. తొందరగా రావాలి, చదవాలి. ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని రాయబడింది. యేసు ప్రభు వారు జన్మించిన సమయంలో పరలోకమున దూతలన్నీ కూడా భూలోకానికి వచ్చేసి పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఆ దూతలు కొనియాడుతూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పాడుతూ ఉన్నాయి. అదే లూకాసు సువార్త భక్తుడు 12వ అధ్యాయానికి వెళ్తే ఏం రాస్తాడు ఒకసారి జ్ఞాపకం చేయండి. 49 వచ్చిన భాగంలో తొందరగా రండి. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చుతున్నాని మీరు తలస్తున్నారా? కాదు, భేదమునే కలగజేయ వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవండి. ఎప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి 2కి 3గాను, 3కి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారుడికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఎక్కడ ఉంటుందో నిత్యంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి, అక్కడ విభజన అనేది ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రారంభంలోనేమో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం, అది వాస్తవమే. దేవుడు తన కుమారుడు ద్వారాగా నీ నా హృదయంలో పెట్టిన సమాధానాన్ని ఎవరు తీయలేడు, సాతాను కూడా తీయలేడు. ఒకసారి జ్ఞాపకం చేద్దాం. యెషయా గ్రంథం 66:12 వచనకు ఒకసారి వెళ్దామా? యెషయా గ్రంథములో 66:12 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నది వలె సమాధానం ఆమె యొద్దకు నేను పారజేయుదును. చూసారా? ఆమె అనగా సంఘమునకు సాదృశ్యమైనది. ఎలాంటి సమాధానం అనుగ్రహిస్తాడంట దేవుడు సంఘానికంటే?
తన బిడ్డలకి ఎలాంటి సమాధానం ఇస్తాడంటే, నది వలె సమాధానమును ఆమె యొద్దకు నేను పారచేస్తాను అన్నాడు. అంటే దేవుడిచ్చే సమాధానం నదితో పోలుస్తున్నాడండి. ఎగ్జాంపుల్, ఒక నది ప్రవహిస్తూ ఉంది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహానికి నువ్వు అడ్డటానికి, ఆపడానికి ఒక పెద్ద మ్రాను కొట్టును అడ్డుగా వెయ్యి, ఆపగలదేమో చూడండి ప్రవాహాన్ని. ఒక పెద్ద పెద్ద బండరాయిలు తీసుకొచ్చి వేయండి ప్రవాహానికి అడ్డుగా, ఆపగలవేమో చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు నీ నా హృదయంలో పెట్టిన సమాధానాన్ని ఎవ్వరూ ఆపలేరండి, ఎవ్వరూ ఆపలేరు. అదే సమయంలో భౌతికంగా ఎప్పుడైతే నీవు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు కలిగి ఉన్నావో, పరిశుద్ధాత్మ బాప్తిస్మని కలిగి ఉన్నావో, ఖచ్చితంగా అక్కడ విభజన అనేది ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భౌతికంగా విభజన అనేది ఉంటుంది అక్కడ. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఎన్నో విభజనలు పౌలు జీవితంలో కలిగినాయి. తన సొంత వారే, తన యూదులే, తన కుటుంబ సభ్యులే ఎన్ని శ్రమలు కలిగించారో తెలుసా పౌలుకి. పౌలు అంటాడు చివరి సమయంలో, ముగింపు టైంలో, అంటే ఆ తిమోతికి రాసిన పత్రిక ఎప్పుడు రాశాడో తెలుసా? ఆయన రోమా ఆ యొక్క నీరో చక్రవర్తి యొక్క పరిపాలనలో పౌలుని చిరఛేదనం చేసే సమయానికి ముందుగా ఆ ఉత్తరం రాశాడు పౌలుకి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమైనది, మంచి పోరాటాన్ని నేను పోరాడాను. దేవుని బిడ్డ, నీవు ఎట్లాంటి పోరాటాన్ని పోరాడుతున్నావు? ఈ పోరాటం ఎటువంటి పోరాటమేది? మంచి పోరాటమేనా? మంచి మనస్సాక్షితో కూడిన పోరాటమేనా? శుద్ధి చేయబడిన మనస్సాక్షి కలిగిన పోరాటమేనా ఇది? మంచి పోరాటం పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, ఇక మీదట నా కొరకై నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పౌలు చెప్పినట్లుగానే పరిశుద్ధ గ్రంథములు ఒక సంఘానికి మాత్రమే జీవ కిరీటాన్ని ఇచ్చాడట. అదే సంఘము తెలుసండి? ఫిలదెల్ఫియా సంఘం. చదవండి ఒకసారి, ప్రకటన గ్రంథం 3:11 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రావాలి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోనుము. మీరు గృహానికి వెళ్ళి చదువుకోనండి, చెప్పడానికి టైం కాదు ఇది. 7 సంఘాల గురించి రాస్తాడో యోహాను, సువార్తికుడైన యోహాను సువార్త రాసినాడు, యోహాను పత్రికలు రాసినాడు. అదే యోహాను యొక్క ప్రకటన గ్రంథాన్ని కూడా రాసింది ఆ యోహానే. ఎవరా యోహాను అని అంటే, జెబెదయి యొక్క మరి కుమారుడు యోహాను. ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళకి విస్తారమైన సంపద ఉంది, చేపల సంపద ఉంది. వారి దగ్గర జీతగాళ్ళు పనిచేస్తా ఉన్నా, ప్రభు పిలవగానే ఫాలో మీ, నా వెంబడి రండి అని చెప్పగానే జీతగాళ్ళ యొద్ద వలలు విడిచిపెట్టి వచ్చేసాడండి ఈ యోహాను. చదువుతారు ఒకసారి మార్కు సువార్తలో 1:19 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? మార్కు సువార్త 1:19 త్వరగా రావాలి. జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను, దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా తమ తండ్రి అయిన జెబెదయిని జీతగాండ్ల యొద్ద విడిచిపెట్టి, ఎంత క్రైమ్ చెల్లించాలో తెలుసా సువార్త అంటే? జీతగాండ్లున్నా, ఎంతో ధన సంపద ఉంది. ప్రియులారా, తమ తండ్రి అక్కడే ఉన్నాడు. జీతగాండ్ల యొద్ద తమ తండ్రిని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడానికి వచ్చేసాడు ఆ యోహాను. సిలువలో ప్రభు వేలాడుతూ ఉన్నా, ఏ ఒక్క శిష్యుడు కూడా కళ్ళాడు. నీ కొరకు నా ప్రాణం పెడతానని చెప్పిన పేతురు కూడా స్థలంలో లేడు. ఎవరున్నారు తెలుసా స్థలంలో? ఈ యోహానే అక్కడ ఉండిపోయాడు. దేవుని బిడ్డ, నీవెక్కడో ఉంటే బాధ్యతలు ఆయన ఎవడో, నువ్వు ఆయనకి ఎంత చేరువుగా ఉంటావో, ఎంత అందుబాటులో ఉంటావో వారికే ఆయన బాధ్యతలు ఇవ్వగలడు ప్రియులారా. కాబట్టి ఆ ఒక్క శిష్యుడే దగ్గరుండిపోయాడు. అదే సమయంలో తల్లి ఎక్కడ ఉండిపోయింది?
యోహాను పిలిచి అంటాడు, నా కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లిని చూసి అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత మరి అలా దేవత ఉండిపోయింది అనుకుంటారు. బైబిల్ అట్లా చెప్పట్లేదండి, కానే కాదు. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత మరలా యేసేపు మరియలకు ప్రియులారా పిల్లలు కలిగారు. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే 55 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రండి. ఇతడు వడ్లవాని కుమారుడు కదా, ఇతని తల్లి పేరు మరియ కదా, యాకోబు, యేసేపు, సీమోను, యూద అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కదా. గమనించారా? యేసు ప్రభు వారికి సోదరులు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు. ఏమండి మరి వారందరూ ఉంటుండగా యేసు ప్రభు వారు తన తల్లిని మరియక యోహానుకు అప్పగించవలసిన అవసరం ఏమొచ్చింది అని ఆలోచన చేస్తే దేవుని వాక్యాలు మనం చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచన భాగంలోకి మనం వెళ్ళినట్లయితే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదండి. ఏమండి సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ తల్లిని అవిశ్వాసులకి ఎలాగ అప్పగిస్తాడండి? కనుక ఆత్మీయ జీవితంలో తన తల్లిని ఆత్మీయతలో పోషించడానికి ఆత్మీయుడైన శిష్యుడైన యోహానికి ఆత్మీయంగా మీరు నడిపించి బలపరిచే ఆ యొక్క ప్రియదేం బిడ్డల బాధ్యత యేసు ప్రభు వారు తల్లి అయిన మరియను యోహానుకు అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఫిలదెల్ఫియ సంఘానికి మాత్రమే 7 సంఘాలు రాస్తాడు యోహాను ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలలో. ఎఫెసీ సంఘం గురించి చదువుతాం, స్ముర్న సంఘం చదువుతాం, తర్వాత పెర్గమ సంఘం గురించి చదువుతాం, తర్వాత థియోతైరా సంఘం గురించి చదువుతాం, తర్వాత సార్దీస్ సంఘం గురించి చదువుతాం, తర్వాత ఫిలదెల్ఫియ సంఘం గురించి చదువుతాం, లవోదికయ సంఘం గురించి చదువుతాం. ప్రియులారా 7 సంఘాలలో 5 సంఘాలు దేవుని చేత గద్దించబడినవి. 5 సంఘాలతో దేవుడు ఏమంటాడో తెలుసా? మారు మనసు పొందమంటాడు. ప్రియులారా ఈ ఒక్క సంఘానికి మాత్రం, అనగా స్ముర్న సంఘం అలాగే ఫిలదెల్ఫియ సంఘానికి మాత్రం ప్రియులారా మారు మనసు పొందమనే మాట ప్రభు చెప్పడండి. ప్రశంసిస్తాడు ఫిలదెల్ఫియ సంఘాన్ని. 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 3వ అధ్యాయం 8వ వచన భాగంలో, నీ క్రియలని నెరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదో. మాకు గొప్ప శక్తి లేదండి, ఆత్మీయ గొప్ప శక్తి లేదని నువ్వు అనుకుంటున్నావా? ప్రభు అట్లా అనట్లా. నీకున్న ఆత్మీయ శక్తి కొంచెమైనా నీవు నా వాక్యమును గైకొని నా నామమును నీవు ఎరగనలేదు కనుక నేను నీకు ఇదిగో జీవ కిరీటమును ఎక్కిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమైనా పర్వాలే, ఆయన వాక్యాన్ని గైకొనగలవా? వాక్యంలో రాయబడిన ప్రకారంగా జీవించగలవా? వాక్యం ఏమి చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు చేయగలవా? ఆయన నామమును ఎరగననలేదంట ఫిలదెల్ఫియ సంఘం. ఆ సంఘానికి దేవుడు ఏం చేస్తాడంటే జీవ కిరీటాన్ని ఇచ్చాడు. ప్రియ సంఘమా, ఈ రాత్రికాల సమయంలో ఆ ఇచ్చిన కిరీటాన్ని నువ్వు పోగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. పౌలు ఎలాగైతే కాపాడుకోగలిగాడో అట్టి విధంగా మనం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరలా 11వ వచనం జ్ఞాపకం చేస్తారా? 3:11 ప్రకటన గ్రంథంలో, నేను త్వరగా వస్తున్నాను, ఎవడునో నీ కిరీటములో అపహరింపకుండా. ఆల్రెడీగా అపహరించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, నేను ఆత్మీయ జీవితంలో పతనము చేయటానికి, నేను ఆత్మీయ జీవితంలో వెనకకు లాగటానికి, ఏమండి పిల్లలు కనాను దేశము నుండి ఇంచుమించుగా 6 లక్షల కాల్బులం బయలుదేరారండి. కేవలం కాల్బులం అంటే ఎంత దూరమైనా నడవగలిగిన సామర్థ్యత గలవారు, నడవలేని వారు, కుంటివారు చాలామంది ఇంకా ఉన్నారు. పసిపిల్లలు లాంటి వారు చాలామంది ఉన్నారు.
చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే 20 లక్షల ప్రజలు అయి ఉంటారన్నారు. ఐగుప్తు నుండి 20 లక్షల ప్రజలు వేసుకుంటే కనాను దేశానికి వెళ్ళింది ఇద్దరేనండి. ఎంత విచారకమైన సంఘటన, ఎంత విచారకమైన సంఘటన. ఇద్దరు వెళ్ళారండి, ఇద్దరు వెళ్ళారు. ఎందుకు వెళ్ళకపోయారు వీరు అని అంటే రెండు విషయాలు వారు వెళ్ళకపోవడం కారణం. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, వారు ఐగుప్తు నుండి వారు బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది. ఈ చుట్టూ ఆ చుట్టూ, ఈ పక్క ఆ పక్క కూడా అరణ్యం మూసేసింది. వెనక చూస్తే ఐగుప్తు సైన్యం తరుముకొస్తూ ఉంది. ఎటు నువ్వు వెళ్ళలేని మార్గం నీకున్నప్పుడు నువ్వేం చేస్తావు? అందుకనే ప్రియులారా, మీలో ఎవరైనా ఆ శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకు కలిగి ప్రార్థించమన్నాడు. అంటే శోధనలో ప్రవేశించక మునిపే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటున్నాడు. ఒకవేళ శోధన శ్రమలు కలిగితే దానికి ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన ఒక్కటే విడుదల చేయగలదన్నమాట అండి. అయితే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత మోషే తన మాట ఏంటో తెలిసి ఇజ్రాయేల్ ప్రజలు ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 14-13లో త్వరగా రండి. 12 వచనం చూడండి. ముందుగా, మా జోలికి రావద్దు మోషే, ఐగుప్తులకు మేము దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఎప్పుడు చెప్పండి, నిజంగా వారు వెళ్ళాలనుకున్నారా? కనాను దేశం నిజంగా వెళ్ళాలనుకున్నారా? వాళ్ళే అంటున్నారు అక్కడ మాట, మోషే ఐగుప్తులని చెప్పాముగా. మరలా చదవము అదే మాటని. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఏవండి, నీకు ఇష్టం లేకపోతే దేవుడు బలవంతంగా లాక్కెళ్తాడు అనుకుంటున్నావా? పొరపాటు. బలవంతంగా లాక్కెళ్ళేవాడు కాదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రతి మనుషునికి స్వేచ్ఛ ఇస్తాడు. ఆ స్వేచ్ఛ నీవు సద్దుని చేసుకుంటావా, దుర్నీకం చేసుకుంటావా అనేది నీ చేతుల్లోనే ఉన్నది. అమ్మో, ఎప్పటికైనా నా బిడ్డలు ఆదాము అవ్వలు ఎప్పటికైనా నా నుండి దూరమైపోతారేమో, నిషేధించిన మంచి చెడ్డ తెలియచే పాపాలను తింటారేమో అని తాడు తీసుకొచ్చి దేవుడు కట్టేయలేదండి. వారికి స్వేచ్ఛని ఇచ్చాడు. స్పష్టంగా చెప్పాడు, తినవద్దని చెప్పాడు. తింటే దాని పర్యవసానం ఏంటో కూడా స్పష్టంగా చెప్పాడు. ఎవరిది తప్పు అంటారు? ప్రియదేని బిడ్డలారా. కాబట్టి వారికి ఇష్టం లేదు కనాను దేశానికి వెళ్ళటానికి. మాటికి ఐగుప్తు వైపునే వారు చూస్తారండి. దేవదూతలు భుజించే ఆహారాన్ని పరలోకం నుండి మన్నను పంపిస్తే ఈ ప్రజలు దానికి అర్హులు కారండి. ప్రియులారా, చాలాసార్లు కూడా దేవుని ఆశీర్వాదాలకు మనం అర్హులం కామండి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, అర్హులు కాకపోయినా సరే దేవుడు ఇస్తున్నాడండి. చదవండి ఒకసారి ఆ భాగాన్ని. సంఖ్యాకాండానికి వెళ్దాం ఒకసారి. సంఖ్యాకాండములో 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, ఎవరు మాంసం మాకు పెడతారో, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నా. ఏమండి, ఎలా తిన్నారట అండి? వాస్తవమైన ఫరోకి ఎన్ని ఇటుకలు అప్పగించాలి చెప్పండి లెక్క. రోజుకొచ్చి 1000 ఇటుకలు ఫరోకు లెక్క అప్పగిస్తేనే కానీ వీరికి తిండి లేదండి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మేము ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, ఇవన్నీ కూడా మాకు జ్ఞాపకానికి వచ్చుచున్నవి. దేవుని బిడ్డ, దేవుడేమో పరలోకం నుండి దేవదూతలు భుజించే ఆహారాన్ని ఇస్తూ ఉంటే భౌతిక సంబంధమైన ఆహారం కొరకు ఆరాట పడతా ఉన్నారండి. దేవుని బిడ్డ, ఈ రోజున భౌతిక సంబంధమైన ఆహారం కొరకు ఆరాట పడుతూ పరిగెడుతున్నావా? పరలోక సంబంధమైన దేవుడిచ్చే ఈ పరలోక సంబంధమైన ఆహారం కొరకు నువ్వు పరిగెడుతున్నావా? ఈ రాత్రి ఒక క్షణం ఆలోచన చేద్దాం ప్రియులారా. దయచేసి సిలువను గూర్చిన వార్త నశించే పాపికి వెర్రితనము కానీ నీకు నాకు ఏమైనదంటే దేవుని శక్తి అయినది. ప్రియదేని బిడ్డలారా, ఒకటి క్రీస్తు రక్తం జీవము గల దేవుని ఆరాధించటానికి, సేవించటానికి నా మనస్సాక్షిని అది శుద్ధి చేసింది.
రెండవదిగా క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందో తెలుసా? నన్ను విమోచించింది, లోకము నుండి బయటికి తీసుకువచ్చింది, పాప బురద నుండి నన్ను బయటికి తీసుకువచ్చింది. మూడవదిగా క్రీస్తు రక్తానికి ఏం చేసిందో తెలుసా? ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 2:13లో అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులై ఉన్నారు. ఏమండి చూసారా? క్రీస్తు రక్తం నిన్ను నన్ను కూడా ఏం చేస్తుందో తెలుసా? దేవునికి సమీపస్తుడిగా చేసిందండి. నాకు బాగా సమీపంగా ఉన్నది ఎవరు చెప్తారా? ఇప్పుడు చెప్పండి, ఎవరండి? ఎవరు చెప్పట్లేదు. నాకు బాగా దగ్గరికి ఎవరున్నారండి? కుమారయ్య గారు ఉన్నారు. నేనంటాను ఇంకా నాకు బాగా దగ్గర ఉన్నారు. ఎవరు చెప్పమంటారా? క్రీస్తు. దేవుని స్తోత్ర. చదవండి ఒకసారి యోహాను సువార్త 15:4 వచనం ఒక్కసారి జ్ఞాపకం చేస్తారా? 15:4లో నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. ఈ 2 విషయాలు ఇవి. ఇందులో 2 విషయాలు ఏంటి చెప్పమంటారా? నా యందు నిలిచి ఉండండి అంటే ఇది సిలువ. నేను మీ యందు నిలిచి ఉంటాను, ఇది పునరుద్ధానం. ప్రియ సోదరి సోదరుడా, సిలువ అనుభవం లేకుండా నీకు పునరుద్ధాన అనుభవం లేదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయను. ఒక్కసారి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తారని ముగిస్తున్నాను. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? త్వరగా రండి. రోమా 6:5 వచనంలో ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. గమనించారా? మరణము, పునరుద్ధానం ఈ 2 కూడా ఎక్కడైనా సరే ఆయన మరణం గురించి చదివితే పునరుద్ధానం గురించి చదువుతాం. యేసు ప్రభు వారు తన శిలువ మన గురించి చెప్పిన ప్రతిసారి కూడా నేను 3వ దినం లేకపోతున్నానని చెప్పి పునరుద్ధానం గురించి కూడా ప్రభు చెప్పారు. ఈ నిరీక్షణతో మన ముందుకు నడవాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు మన వినికిలో దీవించునుగాక. ఆమేన్.